అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కొంచెం మార్నింగ్ న్యూస్ లేట్ అయిపోయింది. వాస్తవానికి నల్గొండలో ఒక చిన్న ఇంటర్వ్యూ ఉండే. సో ఇంటర్వ్యూ ప్లాన్ చేసి నల్గొండ వెళ్ళే ప్రయత్నంలో సడన్గా కొంచెం ఆ ఇంటర్వ్యూ కాస్త పోస్ట్ పోన్ అయింది. అందుకే ఈరోజు మార్నింగ్ న్యూస్ అనేది లేట్ అయింది. సో మనం ఆలోచనలు చేయకుండా ఈరోజు మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా చూసుకున్నట్టే నమస్తే తెలంగాణ. సో అన్నదాతలు ఎక్కడ అడ్డ కూలీలు, రాష్ట్రంలో కుంటుపట్టిన వ్యవసాయం, ఎక్కిరిస్తున్న కరెంటు, సాగునీటి ఇబ్బందులు, వేధిస్తున్న బ్యాంకర్లు, ఫైనాన్సులు, వ్యాపారస్తులు, ఆర్థిక అష్ట దిగ్బంధంలో అన్నదాతలు, ఉపాధి కోసం తప్పని వలసలు. సో మాది కరెంటు, నీళ్లు లేవు. మాది మెదక్ జిల్లా నర్సరావు మండలం కౌడుపల్లి. మాకు 3 ఎకరాల పొలం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయం చేసిన ఊర్లో ఇతరుల పొలంలోకి కూడా వెళ్ళేవాడిని. ఇప్పుడు కరెంటు, నీళ్లు సరిపడలేవు. 3 నెలల క్రితం హైదరాబాద్కు వచ్చి అడ్డకూలీలుగా పనిచేస్తున్నాను. మా పిల్లలు కంపెనీలో పనిచేస్తున్నారు. కొత్త ప్రభుత్వం రుణమాఫీ చేసి వ్యవసాయానికి అండగా ఉండాలి. భిక్షపతి, జగద్గిరిగుట్ట అడ్డ. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచని కరెంటు ఉండట్లేదు. సో రాష్ట్రంలో బాగా కరెంటు లేక, సాగునీటి లేక రాష్ట్రంలో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒక రైతు అయితే ఆవేదన చేస్తున్నాడు. సో ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా కరెంట్ ఇచ్చారు, సాగునీళ్ళు ఇచ్చారు. కాబట్టి నాకు 3 ఎకరాల పొలం ఉంటే మంచిగా వ్యవసాయం చేసుకున్నాను. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన కాంచి మాకు కరెంటు లేదు, నీళ్లు, వ్యవసాయానికి నీళ్ళు లేక హైదరాబాద్ వలస వెళ్ళి అడ్డకూలీలుగా పనిచేస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే రైతన్న అరిగోస, అన్నదాతకు శాపంగా ప్రభుత్వం నిర్లక్ష్యం, ఎర్రటి ఎండలో రైతులు క్యూ, రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలకు కొరత, అందుబాటులో ఉంచలేదు కాంగ్రెస్ సర్కార్, అన్నదాతకు తప్పని పడిగాపులు, విత్తన మేళలో పలు చోట్ల గందరగోళం, తెలంగాణ సోనా RNRకు డిమాండ్, విత్తనాలు దొరక రైతన్న ఆగచాట్లు. సో అన్నదాతలకు ఇప్పుడు మళ్ళా నార్లు పోసే టైం కాబట్టి విత్తనాల కోసం చాలా ఇబ్బంది పెడుతున్నారట. సో దీనికి తోడు గవర్నమెంట్ కూడా, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద, ఎలక్షన్ మీద ఫోకస్ పెట్టి కొంచెం రైతులకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎట్టకేకలకు గురుకుల PET పరీక్ష ఫలితాల విడుదల. 29 జూన్ నుంచి 4 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్. జూన్ 27 తర్వాత SET కౌన్సిలింగ్. తుఫాన్గా మారిన వాయుగుండం, ఈశాన్య రాష్ట్రాలకు వర్ష చూసిన ఒడిశా, బంగ్లాదేశ్ పైన రేమన్ తుఫాన్ ప్రభావం. ఆదివారం తీరం దాటే అవకాశం. సో సిడ్నీలో షాద్నగర్ యువకుడు మృతి, 4 రోజుల క్రితం అదృశ్యం. సముద్ర తీరంలో విగత జీవుగా అరవింద్. సో తులం ఇనుము ఇవ్వరు, హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకు 1,50,000 తులాల బంగారం బాకీ. బోనస్ పేరుతో కాంగ్రెస్ బోగస్ డ్రామాలు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏవి? రాష్ట్రం దివాలా తీసిందని సీఎం అంటాడా? అటు 10 ఏళ్ల నిజం, ఇటు 6 నెలల అబద్ధాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో హామీలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ షాదీ ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మి కింద 1,114 రూపాయలు ఇచ్చిండే. సో దానికి ధీటుగా కాంగ్రెస్ గవర్నమెంట్ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. వాస్తవానికి కూడా ఇది నేను రాజకీయంగా విమర్శించట్లేదు. ఇది కొత్త గవర్నమెంట్ వచ్చిన కాంచని అటు అప్పులైనయని, ఆ మేడిగడ్డ కుంగిందని, ఫోన్ టాపిక్ అయిందని, ఈ రీజన్స్ ఈ న్యూస్, ఈ వార్తలే హైలైట్ చేస్తారు. కానీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన కాంచని మరి పెళ్లి చేసుకున్న వాళ్ళకు 1,00,000 రూపాయలు తులం బంగారం ఇంత మటుకు కూడా ఇవ్వలే ఎక్కడ. సో వాస్తవానికి ఇది ఈ 1,00,000 రూపాయలు అనేది చాలా ఆసరా నిరుపేద కుటుంబాలలో. ఇలా ఇప్పుడు ఇంకోటి కొత్తగా బంగారం అనేది పెట్టారు కాబట్టి బంగారం చూసుకున్నట్టయితే దాదాపు 70,000 చిల్లర దాటింది. మొన్న రీసెంట్గా నేను ఒక న్యూస్ పేపర్లో చూసిన తులం 2 లక్షలు అయ్యే ఛాన్స్ ఉందంట. దాదాపు 1,00,000 అయ్యే ఛాన్స్ ఉందంట. అంటే 1,00,000 రూపాయలేమో డబ్బులు, 1,00,000 రూపాయలేమో బంగారం. అంటే ఇది మళ్ళీ దీనికి ఏం కండిషన్లు పెడతారో ఏమో. మొన్ననేమో వడ్లకు బోనస్గా 500 ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏమంటారు, సన్నోట్లకే 500 బోనస్ ఇస్తాను అంటారు. సో ఏదేమైనప్పుడు పేద కుటుంబంలో ఆడబిడ్డల పెళ్లిలకు ఈ 1,00,000 రూపాయలు అనేది చాలా దుక్కుట్లలో ఈ 1,00,000 రూపాయలు ఆసరా చూసుకునే చాలా ఆడబిడ్డల పెళ్లి జరిగినాయి.
బట్ ఈ ఏదేమైనప్పుడు కూడా రైతుల సమస్య, ఈ కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, ఈ మెయిన్ పథకాలు తొందరలో పెడితే వీళ్ళకి కూడా ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుంది. గట్టిగా మాట్లాడితే బయటకు వెళ్ళి ప్రచారం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలే వాళ్ళకు ఓట్లేస్తారు. సర్కారు వారి పాట, అమ్మకానికి భూములు, నిధుల సమీకరణపై సర్కారు కసరత్తు. బుద్ధివేలను 75 ఎకరాలకు అర్రాస్, 4000 కోట్ల సమీకరణే లక్ష్యం. దశల వారీగా మరిన్ని భూములకు స్కెచ్. ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని అమ్ముతుండ్రు అని చెప్పేసి అంటుర్రు. మరి మీరు మాత్రమే బుద్ధిమంతులా? మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఎన్ని భూములు అమ్మిర్రు? ఇప్పుడు ఈయన వచ్చింది, ఈయన అమ్ముతుండు, రేపు ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొకటి అమ్ముతాడు. మీది ఏమైంది భయ్? ప్రజలకు లేనోనికి 1 ఎకరం ఇద్దాము, 1/2 ఎకరం ఇద్దాము, 10 గుంటలు ఇద్దాము. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దళితులకు 3 ఎకరాల పొలం అన్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలలో కనీసం 1 ఎకరం పొలం ఇచ్చినా కూడా ఇవాళ వేరే లెవెల్ ఉంది బీఆర్ఎస్ పార్టీ. సో మీదేమైంది? అమ్ముకుంటారు, ఎవరు పీఠం ఎక్కితే వాళ్ళు భూములు అమ్ముకుంటారు, ఈ డబ్బులను తీసుకొని మంచిగా మంత్రులు, సీఎంలు పంచుకుంటారు. మా వాళ్ళతో కొట్టిస్తాం, సస్పెండ్ చేయిస్తాం. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పై మహిళల జూలం. చుట్టం కోసం బస్సు ఆపాలని పట్టు. ప్రయాణికులు ఒప్పుకోకపోవడంతో ఆపకుండా ముందుకు పోనిచ్చిన డ్రైవర్, ఆపకపోవడంతో మహిళల శివాలు, నోటికొచ్చినట్టు తిట్లు, దురుసు ప్రవర్తన, చివరికి పోలీస్ స్టేషన్కు పంచాయతీ. నకరికల్ తలపోటు వ్యవహారం. సో వాళ్ళ చుట్టం వచ్చేంతవరకు బస్సు ఆపాలని చెప్పేసి ఇక్కడైతే నకరికల్లా గొడవ జరిగిందంట. సో మహిళలు, సరే ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పెట్టిరు, అది ఓకే, కానీ మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో ప్రభుత్వం ఫ్రీగా పెట్టింది కదా అని చెప్పేసి మీరు కూడా హద్దులు దాటి మా చుట్టం వచ్చిందని కాపారే, మా తాత వచ్చిందని కాపాలంటే అది ఆర్టీసీ బస్సు. లోపల కూర్చున్న వాళ్ళకు చాలా మందికి ఎన్నో అర్జెంట్ పనులు ఉండొచ్చు. సో 2వ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణ, మార్పులతో అధికారిక చిహ్నం విడుదల, ఘనంగా ఏర్పాట్లు. ముఖ్య అతిథిగా సోనియా గాంధీ. కేబినెట్ బర్త్కు పైరవీలు, ఎంపీ ఫలితాలతో పదవుల ముడి. హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు ప్రాతినిధ్యం కరువు, ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలకే అవకాశం. హైదరాబాద్కు ప్రాతినిధ్యం కరువు, హైదరాబాదు, నిజామాబాదు, రంగారెడ్డి, హైదరాబాద్కు ప్రాతినిధ్యం కరువు, ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలకు అవకాశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో 4గురికి అవకాశం ఉంటుందని సీఎం హింట్. పాలమూరు ఫలితాలతో మక్తలకు లింక్, పైరవీల్లో హస్తం పార్టీ నేతల బిజీ. సో ఇక ఎవరికైనా ఆశ ఉంటుంది మంత్రి పదవి అంటే. ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిస్తే చాలరా దేవుడా అనుకుంటారు, ఇక తర్వాత మంత్రి పదవి కావాలనుకుంటారు. ఈ మంత్రి కాస్త ముదిరి రేపు నేను ముఖ్యమంత్రి కావాలనే స్థాయికి కూడా పోతుంటారు. ఎవరు ఫైరల్ వాళ్ళు నడుస్తే, ఎవరికైనా మనిషి అనక ఆశాజీవి. సో చూడాలి ఎవరికి ఏం పదవులు వస్తాయో చూడాలి. కరోడ్పతి ట్యాక్స్ విధించాలి, కోట్లకు పడగెత్తిన వారిపై పన్నులు పెంచాలి. 10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులుంటే 2%, 100 కోట్లు దాటితే 4% పన్ను. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గడానికి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నిపుణుల సూచన. కరోడ్పతి ట్యాక్స్, అసలు ఈ కరోడ్పతి ట్యాక్స్ అనేది విధించాల్సిన దానికంటే ముందు ఇప్పుడున్న ట్యాక్సీలు, ఇప్పుడున్న కోటీశ్వర్లతోనే సక్రమంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిస్తే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ చాలా ఆర్థికంగా ముందుకెళ్తుంది. కానీ ఇప్పుడున్న ట్యాక్సీలే కట్టట్లేదు. కరోడ్పతి ట్యాక్సీ కడతారని నమ్మకం ఉన్నది. జీతాలు లేక ఒత్తిడి, 104 డ్రైవర్ హఠాత్ మరణం, విధుల్లో ఉండగానే గుండెపోటు, దవాఖానలో సిపిఆర్ చేస్తుండగానే మృతి, 5 నెలలుగా వేతనాలు రాక మానసిక శోభ. జిల్లా వైద్యాధికారి వేధింపులతోనే మృతుడు బంధువులు, తోటి ఉద్యోగస్తులు. వాస్తవానికి ఈ గవర్నమెంట్ సరే వీళ్ళను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనం నిందించాల్సిన వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు ఏంది కథ. ఇలానే ఎంపీ ఎలక్షన్లు ఒకటి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఒకటి, వీళ్ళకి ఎలక్షన్ తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి. వీళ్ళేమో ఎన్ని సీట్లు గెలుస్తాం ఏం సంగతి అనే బిజీలో పడిపోయి ఉద్యోగస్తులకు జీతాలు లేకుండా, కొత్త ఉద్యోగస్తులకు ఐడి కార్డు లేకుండా, కొత్త ఉద్యోగస్తులకి అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళకు జీతాలు లేకుండా, రైతులకు నీళ్ళు ఇవ్వకుండా, ప్రజలకు కరెంట్ ఇవ్వకుండా,
ఎంతసేపటికి ఎలక్షన్ మీద ఫోకస్ పెట్టడే కాదు, జర ప్రజలు కూడా పట్టించుకుంటే బాగుంటుంది. తెలుగు పేపర్ అనేది పక్కా ఈ మన కేసీఆర్ గారికి వ్యతిరేకమైన పేపర్ అని చెప్పుకోవచ్చు కూడా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పేపర్ కూడా ఇది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ ఓకే, పొలిటికల్ స్పీచ్లు ఉండొద్దని కండిషన్, పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లపై సిఎస్ రివ్యూ, చీఫ్ గెస్ట్గా హాజరు కానున్న సోనియా గాంధీ, ఆహ్వానించేందుకు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్. సో వాస్తవానికి ఎలక్షన్ కోడ్ వల్ల రాష్ట్ర ఆవిర్భావ సభ జరుగుద్దా జరగదా వాస్తవానికి ఒక సస్పెన్స్ అయితే ఉండే. సో ఈసీ అయితే దానికి సిగ్నల్ ఇచ్చింది. దానికి సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిని అయితే ఆహ్వానిస్తున్నారు. అందుకు సోనియా గాంధీ గారిని ఆహ్వానించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారిని ఆహ్వానించడానికి అయితే వెళ్తున్నారట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేడిగడ్డ పిల్లర్ కింద బొయ్యారం రిపేర్లు చేస్తుండగానే బయటపడ్డ భయం, లోపల నుంచి నీళ్లతో పాటు కొట్టుకొస్తున్న ఇసుక మట్టి, మీడియా కంట పడకుండా గుంతపై నల్లమట్టి పోసిన ఎల్ఎన్టీ ప్రతినిధులు, ఫౌండేషన్ పనులపై అన్ని అనుమానాలే, ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోపాలు. ఏం వాస్తవానికి సరే వాళ్ళ దరిద్రం కొద్ది కట్టుకుర్రో ఆ మేడిగడ్డ ఏం కట్టుకుర్రో కానీ వాస్తవానికి ఈ మేడిగడ్డ అంటుంటే చాలా మందికి కూడా విసుకొచ్చుండే. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంత దారుణమైన పరిస్థితి అనేది కరెక్ట్ కాదు. ఇది కేసీఆర్ గారు ఇంత నాసిరకం కడితే ఇన్ని డబ్బులు వేస్ట్ అని 1,00,000 కోట్ల. ఇక మరి ఇప్పుడున్న గవర్నమెంట్ వ్యతిరేకించదా? సో దానిపైన మట్టి పోస్తున్నాడు కనపడకుండా. మూసి సుందరీకరణ పనులు స్పీడప్, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ, ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చ, మూసి పరివాహక ప్రాంతాల పరిస్థితిపై ఆరా, ఇప్పటి వరకు పూర్తయిన పనులను వివరించిన ఆఫీసర్లు, ఎలక్షన్ కోడ్ అయిపోగానే గ్లోబల్ టెండర్లు ఖరారు. ఓకే, ఫేక్ న్యూస్ పై సీఎం సీరియస్, రాష్ట్ర సర్కారును బదనాం చేస్తే సహించబోమన్న వారిని, తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించు, చూస్తూ వదిలేస్తే భవిష్యత్తులో దుష్ప్రచారం మరింత పెరుగుతుందని కామెంట్. సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన ఆఫీసర్లు, ఇప్పటికే కొందరిపై కేసులు, విచారణ ప్రారంభించిన పోలీసులు, వదిలేస్తే హెచ్చు మించిపోతురు. వా చూసిరా రేవంత్ రెడ్డి గారు ముందు చూపు ఎట్లా ఉందో. వాస్తవానికి ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళ సోకి వీళ్ళు చూసుకోరు తప్ప ఎవరు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తుర్రు అంటే మిమ్మల్ని ఎక్కువ ఎవరు విమర్శిస్తున్నారు అంటే మీరు కేవలం గట్టిగా మాట్లాడితే కేవలం ఒక తీర్మార్ మల్లైన ఎదుర్కోలేని పరిస్థితి మీ పరిస్థితి. తీర్మార్ మల్లైన ఎదుర్కోలేని పరిస్థితిలో మీరు ఉండి ఇలా గవర్నమెంట్ను పోగొట్టుకోరు. సో అదే ఇప్పుడు అది ఆ మైనస్ రేవంత్ రెడ్డి గారు గమనించరు. సో ఎవరు ఏది గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఏదన్నా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సోకులు వాళ్ళెవరు ఇప్పుడు ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీటి మీద ఫోకస్ పెట్టారు. చాలా తెలివైన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలండి ఈ విషయంలో. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ప్రచారం ఓవరావర్గా క్యాంపెయిన్ చేస్తున్న అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 పార్టీలు. సో మల్లారెడ్డికి మరొక షాకు, మేడ్చల్లో పెద్ద చెరువును కబ్జా చేసి నిర్మించిన ప్రహారీ కూల్చివేత, జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసు, పంజాబ్ గ్యాంగ్ తో బీఆర్ఎస్ నేత బెదిరింపులు, గతంలో ఫిర్యాదు చేసిన చర్యలు లేవు, అడుగు పెడితే చంపేస్తామంటున్నారు. జీవన్ రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది. చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో బాధితుడు సోమ మహేందర్ రెడ్డి ఫిర్యాదు, 6 సెక్షన్ల కింద కేసు నమోదు. సరిపోయింది. సో చర్మం ఒలిసి ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఎంపీ దారుణ హత్య, హనీ ట్రాప్ తో రప్పించి చంపిన హంతకులు, పోలీసుల విచారణలో దారుణంగా వెలుగులోకి, డెడ్ బాడీని గుర్తించొద్దని ముక్కలుగా నరికినట్లు చెప్పిన నిందితుడు, బాడీ పార్ట్స్ ను కోల్కతా నలువైపులా పడేశామని వెల్లడి, ఎంపీ మర్డర్కు 5 కోట్ల డీల్ కుదిరిందని పోలీసులు అనుమానం. మెయిన్ చాలా వరకు మర్డర్లు కూడా హనీ ట్రాప్ తోనే జరుగుతున్నాయి. సో
ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడున్న పరిస్థితులలో కొత్తగా మహిళలు ఎవరన్నా పరిచయమైన, కొత్తగా ఎవరన్నా వచ్చి ఇది నాకు ఇట్లా సంగతి అని పోతే ఇప్పుడు నమ్మే పొజిషన్ లేదు. సో చాలా మంటలు హనీ ట్రాప్స్ వల్లనే జరుగుతున్నాయి ఈ మధ్యన బాగా. హోటళ్ళు, రెస్టారెంట్లో కంపు కొడుతున్న కిచెన్లు, కులిన కూరగాయలు, ఆహార పదార్థాలు, బొద్దింకలు, అధ్వానంగా రామేశ్వర కేఫ్, బాహుబలికి కిచెన్లు, గ్రేటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలతో వెలుగులోకి బిగ్ బాస్కెట్ వేర్ హౌస్లోనూ ఇదే పరిస్థితి. ఓనర్లకు నోటీసులు హెచ్చరించిన అధికారులు. నిజంగా చెప్పాలంటే ఈ ఫుడ్కు సంబంధించిన బిజినెస్ చాలా విచ్చలవిడిగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు బిర్యానీ సెంటర్ పెట్ట, హోటల్ పెట్ట, తక్కువ రేటుకే బిర్యానీ వేయడం, తక్కువ రేటుకే అవి స్నాక్స్, చికెన్లు, మటన్లు పెట్టి ఇస్తున్నప్పుడు నాకు కూడా ఒక డౌట్ వస్తుంది. యూట్యూబ్లలో ప్రమోషన్స్ వస్తుంటాయి, ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ వస్తుంటాయి కదా, నేను బాగా చూస్తుంటున్నారే ఇంత చూసారా పలానా ఏరియాలో అతి తక్కువకే ఇంత బిర్యానీ వస్తుందా, అతి తక్కువకే ఇంత చికెన్ ఫ్రై వస్తుందా, అంత ఫిష్ ఫ్రై వస్తుంది, ఇంత మటన్ ఫ్రై వస్తుంది అంటే నాకు అర్థం కాకుండే అది ఎట్లా వస్తుంది, ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది. మళ్ళీ వాటికి ఎట్లా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేస్తారు. సో ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి చర్యలు అనేది చాలా ముఖ్యం. ఇది హైదరాబాద్లోనే కాదు, అన్ని టౌన్లలో, అన్ని సిటీలలో ఉన్న రెస్టారెంట్లను, అన్ని హోటళ్లను తనిఖీ చేయాలా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఫుడ్ ఇలాంటి ఆహారం తిని ప్రజలు చాలా ఆరోగ్యానికి గురవుతున్నారు. అసలు జనరల్గానే బయట ఫుడ్ అనేది తినకూడదు. బట్ ఏదో పిల్లల కోసం మనం ఇట్లా చుట్టాలు, ఫ్రెండ్స్ సర్కిల్లో ఏదో తప్పని పరిస్థితి తినాలి. బట్ ఇవన్నీ చూస్తుంటే బయట తిందామంటేనే భయం అవుతుంది. అబూజ్ మడ్బి ఆపరేషన్ కగార్ దండ కార్యంలో మావోయిస్టులపై కేంద్ర సర్కారు యుద్ధం. 4 ఏళ్లకు నక్సలిజం తుది మట్టించడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్. పీపుల్స్ బలిరేషన్ గేరిల్ ఆర్మీకి ధీటిగా బలగాల మోహరింపు. బేస్ క్యాంపెయిన్లతో పాగా సెల్ టవర్లతో కమ్యూనికేషన్. మానవరహిత విమానాలు, డ్రోన్లు, అధునాతన ఆయుధాలతో దాడులు. గడిచిన 5 నెలల్లో 113 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్. సో మల్లారెడ్డికి మరొక షాకు. మేడ్చల్లో పెద్ద చెరువు కబ్జా చేసి నిర్మించిన ప్రహారీ కూల్చివద్ద. పాపం ఈ మల్లారెడ్డి గారిని మాత్రం ఏమైనా టార్గెట్ చేసిర్లే పాపం, ఎందుకనాలి కానీ. సరే ఆయన టార్గెట్ అని కూడా అనకూడదు. మేబీ కబ్జాలు ఎందుకు ఎందుకు అంటారు. ఆయన కూడా చాలా ఇంటర్వ్యూలో చాలా ధైర్యంగా చెప్తుండ్రు, మీరు ఏమన్నా చేసుకోరు, నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి, నేను పక్క లీగల్గా ఉన్నా, పక్క లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటున్నారు. సో చూద్దాం ఏం జరుగుద్దో ముందు. 20 పిల్లల ముందు గొయ్యి. మేడిగడ్డ 10వ నెంబర్ గేటు ఎత్తగా భారీ శబ్దం. దాంతో పాటు ఈ గొయ్యి ఏర్పడిందని అంచనా. లోపల 4 మనుషులు పట్టే పరిమాణం. గేట్లు ఎత్తేటప్పుడు మరిన్ని గోతులకు అవకాశం. అందరి చూపు ఢిల్లీ పైన. దేశవ్యాప్తంగా నేడు 6వ దశ పోలింగ్. 6 రాష్ట్రాలు, 2 ఇటీలో 58 సీట్లకు ఢిల్లీ పరిహారం. అన్ని స్థానాలు. యూపీలో 14, బీహార్, బెంగాల్లో 8 చోట్ల ఓటైన 11 కోట్ల మంది ప్రజలు. బీహార్లో కుల సమీకరణం. హర్యానాలో బీజేపీకి విషమ పరీక్ష. పాక్ శక్తి ఏమిటో చూసొచ్చాలే. వీసా లేకుండా అక్కడ పర్యటించా. ఇది ఒకప్పుడు మా దేశమేనని చెప్పా. ఉగ్రవాదులను అంతం చేస్తే భారత్లో కొందరికి బాధ ఎందుకో మోదీ. ఆగను ఫ్రీలాన్స్ దందా. నమ్మించి వంచిస్తున్న రియల్ సంస్థలు. కోట్లు వసూలు చేసి విచారణ ఎత్తేస్తున్న వైనం. భూముల కొనుగోలులోనూ గొలుసుకొట్టు స్కీములు. మరిన్ని రాయితీలు ఇస్తామని ఆకర్షించే యత్నాలు. నమ్మి సముద్రవుతున్న మెదతొగతి కుటుంబాలు. రేరా వచ్చిన గత 7 ఏళ్లలో కఠిన చర్యలు కరువు. ప్రజలు మోసపోయాక తీర్ఘ కేసులు, అరెస్టులు. 1-2 నెలల్లో అక్రమార్కుల బయటకు. బాధితులు నిలదీస్తే కోర్టులో వెళ్ళి తేల్చుకో అని సలహా. నిజంగా చెప్తున్నాయా, ఈ వెంచర్లోని రియల్ ఎస్టేట్లు వాళ్ళు
అసలు ఎక్కడి వెంచర్లు, ఏంది వెంచర్లు, ఎక్కడుంది ఈ భూమి? ఆ హైదరాబాద్ నుంచి ఒక నలుగురు కారు వేసుకొని వచ్చుడు, పల్లెటూరులో పడి ఆ భూములు ఎంబడి పడి 10 లక్షలకు ఉన్న భూమిని 20 లక్షలకు కొనుడు, దాన్ని ఫ్లాట్లు చేసుడు, దానికి ఇంత కంకర పొడి, కంకర 4 రోడ్లు వేసి 4 చెట్లు వేసుడు, దాన్ని ఇంత అంత అని చెప్పి మరి దానికి ఏ పర్మిషన్స్ ఉన్నాయి ఏంది? సో దాంట్లోనే మళ్ళీ స్కీములు, నువ్వు ఈ ఫ్లాట్ అమ్మితే నిన్ను గోవా తీసుకుపోతాం, నువ్వు గిన్ని ఫ్లాట్లు అమ్మితే నిన్ను ఆస్ట్రేలియా తీసుకుపోతావు, నువ్వు గిన్ని ఫ్లాట్లు అమ్మితే అమెరికా తీసుకుపోతాం, నువ్వు గిన్ని ఫ్లాట్లు అమ్మితే నీకు బంగారం కాయిన్స్ ఇస్తాం, నీకు గిన్ని ఫ్లాట్లు అమ్మితే నీకు కార్ ఇస్తాం, కమిషన్ ఇస్తాం. ఇవన్నీ అట్రాక్షన్ చేసి ఫ్లాట్లు అమ్మిస్తారు. సో మధ్యతరగతి కుటుంబాలు పాపం ఆశపడి, ఎవరికైనా ఒక చిన్న ఫ్లాటు, చిన్న ఇల్లు ఉండని ఆశ ఉంటుంది, దానికి ఆశపడిపోయి కొనుక్కుంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడాల్సి వస్తుంది. ఇది ఉత్సవాలకు ఓకే, రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ నిర్వహణకు ఈసీ పచ్చ జెండా, జూన్ 2న పరేడ్ గ్రౌండ్ లో వేడుక, సోనియా గాంధీ సన్నాహం. సోనియా గాంధీకి సన్మానం రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించనున్న సీఎం రేవంత్. రాష్ట్ర గేయం తెలంగాణ తల్లి విగ్రహం చిహ్నం ఆవిష్కరణ. డిసెంబర్ 9 కట్ ఆఫ్ తేదీ. అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు. దంపతులకు 2 లక్షలు. ఈ నెల 19 వరకున్న బకాయిలు వివరాల సేకరణ. రుణ సమాచార సేకరణ. బ్యాంకులకు ప్రోరాన్ని రుణమాఫీకి సిద్ధమవుతున్న మార్గదర్శకాలు. రుణమాఫీ చేశారు. ఇప్పుడు వాస్తవానికి మన రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక రేంజ్లో ఛాలెంజ్ కాశారు. సో ఆగస్టు 15 వరకల్లా రుణమాఫీ చేస్తాను అండ్ రైతు బంధు చేస్తాను, ఇయ్యకపోతే ఖచ్చితంగా వేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. దీని మీద ఛాలెంజ్ తీసుకొని మాజీ మంత్రి హరీష్ రావు గారు, సో నువ్వు అప్పటి వరకు రైతు బంధు వేసి రైతు రుణమాఫీ చేస్తే మాత్రం నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా అని చెప్పేసి సవాల్ కూడా విసరడం తెలిసింది, మీ అందరికి తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారట. అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు రుణమాఫీ చేద్దానికైతే నిర్వహిస్తున్నారట. అసలు ధరకు 3 రేట్లు. 19 కోట్లు కొని 53 కోట్లకు అమ్మకం. తమిళనాడు విద్యుత్ సంస్థలతో ఆదాని బొగ్గు కుంభకోణ ఆధారాలు ఇగో బయటపెట్టిన ఫైనాన్షియల్ టైమ్స్. సుప్రీం కేసును సత్వరం చేపట్టాలి. సీజేకు 21 అంతర్జాతీయ సంస్థల లేఖ. భూ సర్వేపై కదలిక. ల్యాండ్ రికార్డు కమిషనర్ కార్యాలయం ప్రణాళిక. ఎన్ని నిధులు కావాలి, ఎందరు సిబ్బంది అవసరం, సర్వేకు పట్టే కాలం ఎంత, దళిత ఇబ్బందులు ఏమిటి, సమగ్ర అంచనాలతో నివేదిక రూపకల్పన. సర్వేకు 300 కోట్లు కేంద్రం నుంచి పొందే ఆలోచన. 2025-2026 నాటికి పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వం. 10 ఏళ్ల కిందటే 83.85 కోట్లు మంజూరు. గత ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 2.65 కోట్లే. సో సచివాలయం పార్కింగ్ నమూనా ఖరారు. ఒకవైపు మల్టీపర్పస్, 2 వైపులా సోలార్ రూఫ్ టాప్ల ఏర్పాటు. ఉత్పత్తి విద్యుత్ సెక్రటరియట్కి అంచనా 40 కోట్లకు పెంపు. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. జూలై 12న తొలి దశ సీట్ల కేటాయింపు. 19 నుంచి 2వ దశ కౌన్సిలింగ్. 3 దశల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. మల్లారెడ్డి అక్రమ కూల్చివేత. బొమ్మరాశిపేటలో మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు శుక్రవారం కూల్చివేత. మండుతున్న కూరగాయల ధరలు మండుతున్నాయి. ఏ కూరగాయ చూసినా పావు కేజీ కనీసం 15 నుంచి 20 రూపాయలు. ఈయనేమో బయట కూరగాయల రేట్లు బాగా పెరుగుతుంటే మా మేడం ఏమో ఇంట్లో ఫ్రిడ్జ్లో కూరగాయలని ఖరాబ్ చేసి పారేస్తుంది. నేడు రేపు దశ పోలింగ్. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశా అసెంబ్లీ సీట్లకు శనివారం పోలింగ్ జరగనుంది. సో దేశాభివృద్ధి కోసం బీజేపీని వరుసగా 3వసారి గెలిపించాలని మోదీ కోరారు. సో సూపర్ సన్ రైజర్స్ 2 క్వాలిఫైర్లో రాజస్థాన్ పై నెగ్గి ఐపీఎల్ ఫైనల్లోకి హైదరాబాద్. అలా ఆదేశాలు ఇవ్వలేవు. పోలింగ్ బూత్ల
వారిగా ఓటింగ్ శాతాన్ని బహిర్గతం చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మేడిగడ్డ ఎగువడ జియో ట్యూబ్ కట్ట నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ కు మళ్లించి లిఫ్ట్ చేయాలని నిర్ణయం. ఆ కట్ట తీరును బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్లు వివరించిన ప్రైవేట్ సంస్థ. మేడిగడ్డ కింద ఆవిర్భావ వేడుకు ఈసీ అనుమతి. అన్ని వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోట. రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం. వెబ్ కాస్టింగ్ హైజాక్. చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు. ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు. ఈసీ చేతిలో భద్రంగా ఉంచాల్సిన సమాచారం చిన్నబాబు చేతికి. ఎమ్మెల్యే పిన్నెపై తాజాగా మరో అక్రమ కేసు. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ మళ్ళీ సుర్రుమన్న సూర్యుడు. ఈ సందర్భంగా ఈరోజు ముఖ్యంగా మనం ఈ మార్నింగ్ న్యూస్ లో సారాంశం ఏంటంటే, భూదందాలు చాలా జాగ్రత్త. ఫ్లాట్ కొనేటప్పుడు, ఓపెన్ ప్లాట్స్ కానీ ఇంకేమైనా కూడా కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనండి. ఎందుకంటే ఈ ఏజెంట్లు వాళ్ళ కమిషన్ కోసం అని చెప్పేసి ఫ్లాట్ అమ్మడం కోసం నానా రకాలుగా ఆశ చూపిస్తారు. అవి నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. సో మళ్ళీ మనం రేపటి మార్నింగ్ న్యూస్లో కలుద్దాం.